మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం ఫ్యాటీ లివర్కి సంబంధించి చాలా విషయాలే మాట్లాడటం జరిగింది. సో ఈరోజు ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్. సో లివర్ అనేది నిజంగానే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా? సో చేసుకోవటం వల్ల ఏమన్నా మనకి ఇష్యూస్ వస్తాయా? అంటే మనకిచ్చే డోనర్ విషయంలో కూడా చాలా క్వశ్చన్సే ఉంటాయి అండ్ డోనర్ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నిజంగా ఇస్తే మనకేమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా? సో ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిధర్ రెడ్డి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ ఇదివరకు మనం ఫ్యాటీ లివర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం అదొక చాలా పెద్ద అంటే ఒక అచీవ్మెంట్గా కూడా చూస్తారు. ఎందుకంటే మన బాడీలోంచి తీసి చేంజ్ చేయడం, ఇంకొక పర్సన్ నుంచి చేంజ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్గా చెప్పొచ్చు. బట్ ఇచ్చే డోనర్ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్. అసలు దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ థింగ్, liver transplant is a big procedure. Definitely it's a young anamata. It has been 90s 70s 60s లోనే స్టార్ట్ అయింది ట్రాన్స్ప్లాంట్ చేయడం ఇనిషియల్లీ. దెన్ ఇండియాలో లాస్ట్ 20 years నుంచి చేస్తూ ఉన్నారు. సో నౌ బాగా పెరిగిపోయింది ట్రాన్స్ప్లాంట్ కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ లివర్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫ్యాటీ లివర్ టర్నింగ్ ఇంటూ సిరోసిస్, ఆల్కహాల్ వల్ల, హెపటైటిస్ బిసి వల్ల, వాటి వల్ల చెడిపోయిన వాళ్ళకి సిరోసిస్ అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళినప్పుడు వెన్ ఇట్ బికమ్స్ ఇర్రివర్సిబుల్ టు ట్రీట్, దెన్ వీ అడ్వైజ్ దమ్ అన్ ఆప్షన్ అని లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటి కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, ఇంకొకటి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. సో కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఐదర్ బై యాక్సిడెంట్ లేదా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల, ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశాక వాళ్ళ ఫ్యామిలీని కౌన్సిల్ చేసి బిఫోర్ హార్ట్ స్టాప్స్, కార్డియాక్ డెత్ అయ్యే లోపల వాళ్ళ ఫ్యామిలీ అవయవ దానానికి రెడీ అవుతే దెన్ వీ రిట్రీవ్ దోస్ ఆర్గన్స్ అనమాట. లైక్ లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, స్మాల్ బౌల్, హార్ట్, లంగ్స్, ఐస్, ఇవన్నీ మనం రిట్రీవ్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇవి ఇచ్చి వాళ్ళ లైఫ్ కాపాడచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అస్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్. సో అలా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి ఆ లివర్ తీసి మన దగ్గర రిజిస్టర్ అవుతారు పేషెంట్స్. ఎవరెవరికి సిరోసిస్ ఉందో వాళ్ళ ఫ్యామిలీలో డొనేట్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు మన తెలంగాణ గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఉంది, దాని ద్వారా మన హాస్పిటల్ తరపున రిజిస్టర్ అవుతారు. అలా రిజిస్టర్ ఎవ్రీ బ్లడ్ గ్రూప్ ఒక్కొక్క లిస్ట్ ఉంటుంది. ఓకి, ఏకి, బికి, ఏబికి. ఎవరు ఎక్కువగా సిక్ ఉంటారో వాళ్ళు ఆ లిస్ట్లో టాప్లో ఉంటారు. సో ఫస్ట్ వచ్చిన లివర్ ఆ బ్లడ్ గ్రూప్ ప్రకారం ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి వెళ్తుంది. సో అలా ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది. దట్ గవర్నమెంట్ అలాట్స్ దట్. సో ఇది కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్. ఇంకోటి వచ్చేసరికి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే కెడావర్ మనకి రావాలి అంటే, ఆ పేషెంట్కి రావాలంటే ద బేసిక్ ట్రూత్ ఈజ్ తనకి ఆ లివర్ రావాలంటే ఇంకొకరు చనిపోవాలి. దట్స్ ద హార్డ్ ట్రూత్. ఆ మనిషి ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో అది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందా లేదా, that's not in our hands, it's in God's hands. So a thing of uncertainty is there in cadaveric transplants. ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, సంవత్సరం పాటు కావచ్చు. సో అలా ఎవరైనా ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరైనా లైక్ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్, సన్, డాటర్, వీళ్ళలో ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ ఆర్ ఓ గ్రూప్, బికాజ్ ఓ గ్రూప్ ఇస్ అన్ యూనివర్సల్ డోనర్, ఎవరికైనా ఇవ్వచ్చు. సో పేషెంట్ సేమ్ బ్లడ్ గ్రూప్ అన్నా ఓ గ్రూప్ అన్నా అయితే వాళ్ళు 18 to 55 years లోపు ఉన్నవారు వితౌట్ ఎనీ అదర్ డిసీజ్ ఉంటే వాళ్ళ లివర్ని ఎవాల్యుయేట్ చేసి, పేషెంట్ని టోటల్ హెడ్ టు టో ఎవాల్యుయేట్ చేసి వేరే ప్రాబ్లం లేదు, చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని 100% వాళ్ళు ఫిట్గా ఉంటే, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అడల్ట్స్, లివర్లో 2 lobes ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్లో. రైట్ లోబ్ కొంచెం పెద్దది. అడల్ట్స్కి చేసేటప్పుడు ఆ రైట్ లోబ్ మనము తీసి రిసిపియంట్కి ఇస్తాం, ఎవరి లివర్ అయితే చెడిపోయింది. పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు లెఫ్ట్ లోబ్ చిన్నది ఉంటుంది, అది తీసి పిల్లలకి ఇస్తాం. సో దిస్ ద వే. తీసుకున్న వాళ్ళకి వాళ్ళ బాడీ హీల్ అవ్వాలి, దెన్ లివర్ రీజనరేట్ అవ్వాలి. కాబట్టి వాళ్ళ బాడీకి కావాల్సినంత సైజులో ఇచ్చిన సగం లివర్ ఒక 6 to 8 monthsలో గ్రో అయిపోతుంది. గ్రో అవుతుంది. అండ్ ఇచ్చిన వాళ్ళకి మిగిలిన 30-35% ఉన్నా సరే వాళ్ళకి హెల్దీ పర్సన్ కాబట్టి ఆ చిన్న ముక్క ఇట్ విల్ గ్రో టు దేర్ బాడీ నీడ్స్ అరౌండ్ ఇన్ 6 to 8 weeks. 80% గ్రోత్ అయిపోతుంది.
ఓకే. సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్ నో ఉండదు. ప్రాబ్లం. ఓకే. ఇట్స్ నాట్ లైక్ కిడ్నీ లైక్ ట్రీ ట్రాన్స్ప్లాంట్. టైపు ఇది గ్రోత్ ఎగ్జాక్ట్లీ అవుతుంది. గ్రో అవుతుంది. ఓకే. ఇట్స్ నాట్ లైక్ కిడ్నీ ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఒకే కిడ్నీతో ఉండాలని లేదు. లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్, ఇట్ గ్రోస్ బ్యాక్ ఓకే. టు ద సైజ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ బాడీ ఫంక్షన్. ఆ సైజ్కి గ్రో అయిపోతుంది. సో దిస్ ఈజ్ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్. ఏది బెటర్ అంటే మనకు ఆప్షన్ లేనప్పుడు కెడవరే, ఒకవేళ ఉంటే లివింగ్ డోనర్. ఎందుకంటే ఒకవేళ పేషెంట్ సిక్గా ఉన్నారు, ఎవరైనా డోనర్ ఫ్యామిలీలో రెడీగా ఉన్నారంటే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 week to 10 days మనం ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు, పేషెంట్ వెంటనే కాపాడచ్చు. ఇండియాలో మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ లేదు జనరల్ పబ్లిక్కి. సో ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, కొన్ని బ్లైండ్ మిత్స్ ఉంటాయి. ఈ జన్మలో ఆర్గన్స్ ఇచ్చేస్తే నెక్స్ట్ జన్మలో ఆర్గన్ లేకుండా పుడతారు అని. దిస్ కైండ్ ఆఫ్ కొన్ని మూవీస్ కూడా చూస్తుంటాం మనం. ఎగ్జాక్ట్లీ. అవును. సో దిస్ ఇస్ ఆల్ ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ దట్. ఇలా ఉంటుంది. సో ఆ అవేర్నెస్ రావాలి. ఇన్ యుఎస్ అండ్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్ బేసికల్లీ ఒక పర్సన్ రిజిస్టర్ అయితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మోస్ట్లీ 1 month 2 monthsలో వాళ్ళకి వచ్చేస్తుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గన్ డొనేషన్స్ దేర్ హ్యాపెనింగ్. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడే దే టేక్ యువర్ కన్సెంట్ ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ యువర్ ఆర్గన్స్ ఆఫ్ యువర్ డెత్ ఆర్ నాట్ అని. మన వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. సో ఇండియాలో అరౌండ్ 45% ఆఫ్ పీపుల్ డై వితౌట్ గెటింగ్ ఎ లివర్ వైల్ వెయిటింగ్ ఫర్ దట్ ఇన్ cadaver transplant. ఓకే. సో లివింగ్ డోనర్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్ అనమాట. ఉంటే చేస్తారు. సో ఇండియా ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ కరెంట్లీ. cadaver ఇంకా అవేర్నెస్ అంత లేదు కాబట్టి రిజల్ట్ వైజ్ బోత్ ఆర్ సేమ్. యూ గెట్ ఎ ఫుల్ లివర్ అండ్ యూ గెట్ ఎ హాఫ్ లివర్ విచ్ ఈస్ హెల్దీ, అది కూడా గ్రో అయిపోతుంది. ఓకే. సో రిజల్ట్ వైజ్ ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. జస్ట్ దట్ cadaveric ట్రాన్స్ప్లాంట్లో దెర్ ఇస్ అన్సర్టెనిటీ ఇన్ వెయిటింగ్ టైమ్. లివింగ్ డోనర్లో అది లేదు. అంటే వీ కెన్ గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. సో లివర్ ట్రాన్స్ఫర్ గురించి చాలా చక్కటి వివరణ అందించారు ఈరోజు. అంటే మంచి అవగాహన సార్, ఇది ఇప్పటివరకు ఎవరికి తెలిసి ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ.